చంద్రబాబు నాయుడు గారు పిలిచి క్లాస్ పీకడం, ఆ తర్వాత రకరకాల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి 48 గంటలు డెడ్ లైన్ కూడా పెట్టారు. బట్ 48 గంటలు దాటిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అదే ఒక కమిటీ కూడా వేశారు దీనికి సంబంధించి, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి. సో ఈ పిఠాపురం అండ్ తిరువూరు, ఈ రెండిటిని, అంటే ఈ రెండు నియోజకవర్గాలకి పరిమితమైంది కాదు సార్, ఇది పరిమితమైన ఇష్యూగానే మనం చూడకూడదు. ఈ రెండింటిని కేస్ స్టడీస్గా చూస్తే పిఠాపురం అండ్ తిరువూరు ఇష్యూల సంకేతం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? పిఠాపురం సంకేతమేమో టీడీపీ జనసేన రిలేషన్స్, తిరువూరు సంకేతమేమో విత్ ఇన్ ద టీడీపీ ఏం జరుగుతోంది. సో పిఠాపురంలో ఉండేది టీడీపీ జనసేన సంకేతం. అంటే చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పిఠాపురంలోనే కాదు, మీకు అనేక చోట్ల స్థానిక తెలుగుదేశం నాయకులు, స్థానిక జనసేన నాయకులు, వీరి మధ్య ఆ రకమైన గ్యాప్ ఉంది. మీకు ఉదాహరణకు ఇక్కడ నేను మాట్లాడిన దానిపైనే ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఉదాహరణ చెప్తాను మీకు. నన్ను ఒక విశ్వామిత్రుడిగా చంద్రబాబు నాయుడును చూపి, రామలక్ష్మణులుగా రామునిగా లోకేష్, లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్, నేను ఒక రాక్షసునిగా విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి రామలక్ష్మణులు రక్షణగా ఉంటే నేను దాన్ని ధ్వంసం చేస్తానని నా మీద ఒక కార్టూన్ వేశారు. నేను నవ్వుతూ ఆ కార్టూన్ చూసి, క్రియేటివిటీ చాలా బాగుంది, వండర్ఫుల్ కార్టూన్, ఇక్కడ మన మీద కార్టూన్ వేసినా అందులో సృజనాత్మకత ఉంటే అప్రిషియేట్ చేయాలి. అది ఎందుకంటే అందులో అబ్యూజ్ లేనప్పుడు, దుర్భాషలు లేని, వ్యక్తిగతంగా దాడి లేనప్పుడు వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే నేను రాజకీయాలని విశ్లేషిస్తున్నప్పుడు వారికి కూడా హక్కు ఉంటుంది కదా, నన్ను అనే హక్కు. నేను ప్రశ్నించినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు కూడా తెలుగుదేశం శ్రేణులకు కానీ ఇంకా ఏ పార్టీ శ్రేణులకైనా ఉంటుంది. సో ఐ టూక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్. ఎందుకంటే అందులో అబ్యూజ్ లేదు. అబ్యూజ్ లేనంత కాలం వీ షుడ్ అప్రిషియేట్ క్రిటిసిజం. సో చాలా నవ్వి నేను దానిపైన ఒక వీడియో చేశాను. దాదాపు 70-80 వేల మంది చూశారు. నాకు అందులో చూసుడుతోనే నాకు కనిపించింది ఏంటంటే పొలిటికల్ పాయింట్ కనబడ్డది. ఎందుకంటే నేను రాజకీయ విశ్లేషకుడు కదా. సో నన్ను తిట్టింది నాకు పట్టించుకోలే. కానీ నాకు పవన్ కళ్యాణ్ లక్ష్మణుడు చేసి లోకేష్ను రాముడు చేయడం ఏమిటి అని, నేను లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ తక్కువ, టీడీపీ ప్రచారం చూడండి అని ఒక వీడియో పెట్టాను. అంటే ఆఖరికి ట్రోలింగ్లో కూడా జనసేనను పవన్ కళ్యాణ్ తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైందా? నన్నంటే అనండి, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారో వీడియో పెట్టాను. దానితో జనసేన శ్రేణుల్లో పెద్ద కదలిక. కరెక్టే కదా, ఆఖరికి ట్రోలింగ్లో కూడా మా పవన్ కళ్యాణ్ లక్ష్మణుడు చేస్తారా అని చెప్పితే జనసేన ఎమ్మెల్యే, నేను ఆ నియోజకవర్గం పేరు చెప్పడం బాగుండదు, ఆ ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయానికి వెళ్ళి, ఇది పద్ధత, మీరు మా పవన్ కళ్యాణ్ మాకు పెద్ద ఇబ్బందిగా మారింది, మీరు ఆయనను అంటున్నారా, అసలు మా పవన్ కళ్యాణ్ అంటున్నారా అంటే, ఈ కార్టూన్ గీసిన వ్యక్తికి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. సో 15 రోజుల పాటు ఆయనను ఏ కార్టూన్లు వేయొద్దు, ఏ మెసేజ్లు పెట్టద్దు అన్నారు. ఎందుకు? జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ఇదేంటి, ఇది అభ్యంతరం కదా, ఏంటిది, మా మీద పడ్డారు ఏంటి, ఇలా నాగేశ్వర సార్ని అనడమేమో కానీ మా మీద పడుతున్నారని. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అంటే స్థానికంగా ఆధిపత్యం, అంటే ఒక కార్టూన్లో నుంచి మొదలుకొని ప్రతి అంశంలోనూ స్థానికంగా ఇష్యూస్ ఉంటాయి కూడా. అది ఉండవని కూడా అనుకోవడం పొరపాటు, ఉంటాయి కూడా. ఎందుకంటే ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటాయి. 2 పార్టీలు ఉన్నప్పుడు సహజంగానే సీట్లు కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగం అనే పెద్ద పదం కానీ ఇవ్వాల్సి ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో అకామిడేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ బలమైన టీడీపీ నేతలు ఉంటారు. ఇప్పుడు జనసేనకు సొంతగా గెలిచే సీట్లు తక్కువ, టీడీపీ మద్దతుతోనే గెలిచిన సీట్లు అన్నీ కూడా అని చెప్పి టీడీపీ వాళ్ళలో ఏముంటుంది అంటే, మా వల్లనే గెలిచారు కదా, వీళ్ళకంత సీన్ లేదు కదా, వీళ్ళకున్న ఓటింగ్ ఎంత, వీళ్ళు ఇండిపెండెంట్గా అయితే గెలుస్తారా అని. కరెక్టే అది. కానీ అదే సమయంలో టీడీపీకి జనసేనకు సొంతగా గెలిచే సీట్లు లేకపోవచ్చు, కానీ జనసేన మద్దతు వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల జనసేన వాళ్ళు ఈ యాంగిల్ చూస్తున్నారు. ఇప్పుడు బాటిల్లో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు కదా. ఇప్పుడు దీన్ని మీరు చూశారనుకోండి, సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, సగం ఖాళీ ఉంది అని ఒకరంటారు, సగం ఫుల్ ఉందని ఒకరంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి అదే.
వీళ్ళకి ఎక్కడా ఎమ్మెల్యే గెలిచే సీన్ లేదు, మేమే ఎమ్మెల్యేగా గెలిపించామని టీడీపీ వాళ్ళ ఫీలింగ్. మా వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని జనసేన వాళ్ళది. ఇది పిఠాపురంలో పీక్ జరిగింది. మిగతా అంతటా పిఠాపురంలో పీక్ ఎందుకు జరిగిందంటే అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ సీట్ కనుక, వాస్తవంగా జనసేన సీట్ అది పవన్ కళ్యాణ్ సీట్ కనుక కాస్త హుందాతనాన్ని జనసేన ప్రదర్శించాల్సి ఉండే. కానీ దాన్ని ఆ హుందాతనాన్ని ప్రదర్శించకుండా చెడగొట్టింది ఎవరంటే నాగబాబు. సో ఆ పిఠాపురంలో సభ పెడితే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సింది పోయి పిఠాపురం రాజకీయాల గురించి మాట్లాడి అది వారి కర్మ వర్మ అని అంటే అది ఎవరికైనా మండదా? ఎందుకంటే ఆయన గతంలో వర్మ 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాను, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్ 2014లో అనుకుంటాను. సో ఇండిపెండెంట్గా గెలిచాడు. సో ఇండిపెండెంట్గా గెలవడం మామూలు విషయం కాదు కదా. ఓకే, 10 ఏళ్ల కింద గెలవచ్చు, 10 ఏళ్ళకి రాజకీయాలు మారినా పిఠాపురం క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే వర్మ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్, సాధారణమైన నాయకుని అయితే కాదు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు వర్మకి ఇప్పించాల్సిందే నిజంగా చెప్పాలంటే. సో ఇది నా కొరకు ఆయన సీటు వదులుకున్నాడు, అందువల్ల మీరు ఆయనకు ముందు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దట్ రెస్పాన్సిబిలిటీ, తన గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాడు. అది బయటలో కూడా మనం గతంలో ప్లే చేశాం. నా గెలుపు నీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వర్మను ఉద్దేశించి బహిరంగంగా అన్నమాట. ఆఖరికి జూనియర్ వర్మను కూడా కృతజ్ఞతలు చెప్పాడు. వర్మ కొడుకు కూడా జూనియర్ వర్మ అని పేరు పెట్టి చెప్పాడు. మరి వర్మ గెలుపు, నా గెలుపు బయట రెడీగా ఉంది, ఒకసారి విందాం. బయట లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. చేతిలో చేసి మీ చేతిలో పెట్టారు. గెలుపు అంత మాట అన్న తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెడితే వర్మ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదా? సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెట్టాడు, వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు పోనీయండి, కారణాలు ఏదైనా. తీసుకున్నప్పుడు నాగబాబు కర్మ అంటే ఇప్పుడు ఇది ఎవరి కర్మ అంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కర్మనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపులో పాత్ర పోషించడం కర్మనా? లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు తన చేతిలో పెట్టాడని పవన్ కళ్యాణ్ను వర్మ నమ్మడం కర్మనా? ఏం కర్మ? అసలు జనసేనకు నాగబాబు వ్యాఖ్యలే కర్మ. నిజంగా చెప్పాలంటే జనసేన టీడీపీ కూటమికి నాగబాబు వ్యాఖ్యలు కర్మ. సో ఈ కర్మ అయ్యే వరకు వర్మ ఇష్యూ వచ్చింది పిఠాపురంలో. ఆ గ్యాప్ అంత ఈజీగా పోదు. ఎందుకంటే పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం రా అనాలి. ఇప్పుడు మనం ఆ పాట పాడుకోవాలంటే అది ఎంతకాలం ఉంటుంది. పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం, అది వర్మాశ కర్మల గోల అని మనం పాట పాడుకోవాలి. అది ఎందుకంటే అది అనివార్యం. ఇప్పుడు పోదు, అది ఇప్పుడు పోతుంది. పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్మకు రాజకీయ పునరావాసం, పొలిటికల్ రీహాబిలిటీ జరపాలి. ఇలా వర్మకు మరో ఆప్షన్ లేదు. ఇలా తెలుగుదేశం అధికారంలో ఉంది, వైసీపీ కోలుకుంటలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన కామ్గా ఉండాల్సిందే, అందుకే ఉన్నాడు. కానీ ఆ మంట లోపలైతే కలిగిన మంట, నాగబాబు వ్యాఖ్యలతో పెరిగిన మంట, మొదలు పవన్ కళ్యాణ్కి పిఠాపురం రావడం వల్ల తనకు సీటు పోయిందన్న మంట, ఆ తర్వాత ఆ మంట కాస్త చల్లార్చుకొని పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చి ఆ చేతిలో ఆయన విజయాన్ని పెట్టాడు కనుక కాస్త మంట చల్లారిందనుకుంటే ఇప్పుడు నాగబాబు కర్మ అనడం వల్ల ఇంకా మంటలు పెరిగి ఉంటాయి. సో అందువల్ల టీడీపీ జనసేన నేతల మధ్య ఉండేటువంటి ప్రాబ్లం కెమిస్ట్రీ, ఫిజిక్స్. కెమిస్ట్రీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత ఫిజిక్స్. ఇది వ్యవహార సరళి. వర్మకు ఎన్నికలకు ముందు వర్మతో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత వర్మతో నాగబాబు ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే హార్డ్ కదా. సో జరుగుతున్న పరిణామం అది. ఇక తిరువూరు అంటే అది ఇంకా ఆశ్చర్యం.
అసలు ఏం జరుగుతుంది స్థానికంగా? ఒకప్పటి తెలుగుదేశమేనా ఇది? చంద్రబాబు నాయుడు అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ రోజు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్న తిరువురు ఏం జరుగుతుంది? ఓపెన్గా ఎమ్మెల్యే ఎంపీ ఆయన ఎవరు రమేష్ రెడ్డి